ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు ఆ నోటీసులు, బీఆర్ఎస్ ఆ ఎలక్టోరల్ బాండ్లకు ఫోన్ ట్యాపింగ్కు లింకు, ఫార్మా ఐటీ వ్యాపారవేత్తల నుంచి వందల కోట్ల విరాళాలు, బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు ట్యాపింగ్ లిస్టులో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు నుంచి 13 కోట్ల బాండ్లు బ్లాక్మెయిల్ చేసి రాయించుకున్నారని ఇప్పటికే శ్రీధర్ రావు ఆరోపణ. ఈ కోణంలోనే కేటీఆర్ను ప్రశ్నించేందుకు సిట్ అధికారుల ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు గురువారం సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్లోని ఆ సిట్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ నందీనగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం ఆయన అందుబాటులో లేకపోవడంతో వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చి 10న నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసులో దర్యాప్తు జరిగిందని, ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించిన విచారణ జరపాల్సి ఉంది అని నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని తెలిపారు. నోటీసు తీసుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్టపరం చర్యలు ఉంటాయని కేటీఆర్ను హెచ్చరించింది. ఫోన్ ట్యాపింగ్ లొట్టపీసు కేసు అంటున్నారు. నేను ఏ తప్పు చేయలేదు, బరాబర్ విచారణకు హాజరవుతా అంటున్నారు కేటీఆర్. అది సిట్ కాదు, డైలీ సీరియల్ అని ఎద్దేవా చేస్తూ ఉన్నారు. రెండులా ఏముందో చూద్దాం. కేటీఆర్ అరెస్టు కాబోతున్నారు, చెర్లపల్లి జైలుకు తరలించబోతున్నారు అన్న ఒక సమాచారం అయితే మన దగ్గర ఉంది. గత ప్రభుత్వ హయాంలో భారీ ప్రాజెక్టులు చేపట్టిన ఓ బడా కాంట్రాక్టర్ సంస్థతో పాటు ఫార్మా, ఐటీ సహా అన్ని రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తల నుంచి ఎలక్టోరల్ బాండ్ల పేరుతో బీఆర్ఎస్కు 1322 కోట్ల విరాళాలు వచ్చాయి. బాండ్లు కొనుగోలు చేసిన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్, ఫార్మా, జ్యువెలరీ, హవాలా వ్యాపారులు ఉండగా వీరి ఆ ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావు టీమ్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. ట్యాపింగ్కు గురైన ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా ఆయా వ్యక్తుల నుంచి సిట్ సమాచారం సేకరించింది. కాగా విరాళాల రూపంలో ఎలక్టోరల్ బాండ్లు సేకరించడంలో బీఆర్ఎస్ పార్టీ బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడినట్లు పలువురు వెల్లడించినట్లు తెలిసింది. బాధితులు సాక్షుల వాంగ్మూలాల ఆధారంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ను సిట్ అధికారులు విచారణకు పిలిచినట్లు సమాచారం అయితే అందుతుంది. కీలకంగా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు వాంగ్మూలం కీలకంగా మారినట్లు తెలిసింది. ఓ పెట్రోల్ బంక్ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు సూచించిన విధంగా ఆ విఐపీలు, వ్యాపారవేత్తలకు సంబంధించిన సివిల్ వివాదాలను సెటిల్మెంట్ చేశారు. ఇందులో భాగంగా రియల్టర్ సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావుపై అక్రమ కేసులు బనాయించారు. హైటెక్ సిటీలోని ఓ పెట్రోల్ బంక్ వివాదంలో ఓ టీవీ ఛానల్కు చెందిన సాంబశివరావు మధ్య సెటిల్మెంట్ చేశారు. శ్రీధర్ రావుతో రూపాయలు 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనేలా ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత 2 కోట్లు సాంబశివరావుకు ఇప్పించారు. ఈ క్రమంలోనే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు బంధువైన రవీందర్ రావు, శ్రీధర్ రావు మధ్య కూడా సెటిల్మెంట్ జరిగినట్లు తెలిసింది. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగినట్లు శ్రీధర్ రావు ఇప్పటికే సిట్కు స్టేట్మెంట్ మాత్రం ఇచ్చిన పరిస్థితి మాత్రం ఉంటుంది. మరి కేటీఆర్ ఏమంటున్నారు దీనిపైన? ఫోన్ ట్యాపింగ్ లొట్టపీస్ కేసు అంటున్నారు. నేను ఏ తప్పు, ఇదే లొట్టపీస్ కేవలం ఇదే లొట్టపీస్ అన్నందుకు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిలా లొట్టపీస్ అన్నందుకే. ఇది ఈయన అనొచ్చు, ఇప్పుడు ఇదే లొట్టపీస్ కేసు అనొచ్చు. కానీ ధర్మపురి అరవింద్ లొట్టపీస్ అన్నందుకు ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి మనం. ఫోన్ ట్యాపింగ్ కేసు నేనే తప్పు చేయలేదు, బరాబర్ విచారణకు హాజరైతా అంటున్నారు కేటీఆర్. అది సిట్ కాదు, డైలీ సీరియల్ అని ఎద్దేవా. ఫోన్ ట్యాపింగ్ ఓ లొట్టపీసు కేసు, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి బరాబర్ సిట్ విచారణకు హాజరవుతా. ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ అవుతుందో లేదో చెప్పమని సిట్ ఆఫీసర్లను అడుగుతా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై గురువారం సిరిసిల్లలో కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లు పని చేస్తుంది అని, సిట్ కాదు, పిట్ కాదు,
డైలీ సీరియల్లా ఉన్నది రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేక ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్ట్స్ గేమ్స్ ఆడాలని సిట్టు పేరుతో టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. భూములు కబ్జా చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బొగ్గు కుంభకోణాలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డిపై సిట్టు విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే బొగ్గు కుంభకోణంపై విచారణ చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన మాటలు దొంగతనం జరిగిందని దొంగే ఫిర్యాదు చేయాలన్నట్టు ఉన్నాయా అని విమర్శించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు వార్తలు వచ్చినా ఇంతవరకు ప్రభుత్వం ఖండించలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది గూఢాచార్య వ్యవస్థలో భాగమని, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలు గుర్తించి ప్రభుత్వాలను కాపాడుకోవడం కోసం చట్టబద్ధంగా పోలీసులు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకుల పాత్ర ఉందని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిజమైతే గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి, గతంలో డీసీపీలుగా పనిచేసిన మహేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డిలను సిట్ విచారణకు పిలవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ లేదు, లొట్టపీస్ కేసు అని గట్టిగానే అరుచుకుంటుండు కేటీఆర్కు. మరి నిజంగానే ఆ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా, కేటీఆర్ను ఏం చేయబోతున్నారు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మనకున్న సమాచారం ప్రకారం అయితే ఆ కేటీఆర్ను అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో పెడదామన్న కాన్సెప్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు మన దగ్గర ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు చెప్తా ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే ఇటు హరీష్ రావు అన్ని పార్టీలతో లోపాయికార్ ఒప్పందంలో భాగంగా ఉంటాడు. హరీష్ రావు ఇటు కాంగ్రెస్తో బాగానే ఉంటాడు, బీజేపీతో బాగానే ఉంటాడు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి అందరితో బాగానే ఉంటారు. వీళ్ళిద్దరు కలిస్తే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందన్న చర్చ మాత్రం జరుగుతుంది. ఓ పార్టీకి పోదామని కూడా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం అందిందంట. ఆ దెబ్బతో కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ రేవంత్ రెడ్డికి ఫీల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అందుకే సీనియర్లు అందరూ గప్చుప్గా మారిపోయిన పరిస్థితి ఉంది. ఇక ఒక్కరిద్దరు ఒరుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి పైన. మరి వాళ్ళ పని కూడా కథం పట్టించే ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి తెలుస్తూ ఉంది. ఇప్పుడు కేటీఆర్ పని కథం కాబోతుందన్న చర్చ మన దగ్గర ఉన్న విశ్వసనీయ సమాచారం. మరి కేటీఆర్ను అరెస్ట్ చేస్తే కల్వకుంట్ల కవిత హ్యాపీగా ఫీల్ అవుతుందా? హరీష్ రావును కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఉన్నది. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతే కల్వకుంట్ల కవిత ఏ విధంగా ఫీల్ అవుతుందో చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. మరి నిజంగానే కేటీఆర్ అన్నట్టు ఇది లొట్టపీస్ కేసు టైంపాస్ కోసమే చేస్తూ ఉన్నారా చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది.